హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏం జరిగినప్పటికీ జగన్ 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 జగన్, మంచి జరిగినా చెడు జరిగినా, దేవాలయాల్లో జరిగిన వరదలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలకు నష్టం కలిగిన జగన్ వల్లనే జరిగిందంటూ జగన్ నామస్మరణ చేసినటువంటి తెలుగు రాష్ట్రాలలోని మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, గత 2-3 రోజుల నుంచి ఆ స్వరం అయితే మారింది. రాజకీయాలు విపరీతంగా ఆ ధోరణి మారిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పేరు వదిలేసి కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు తెలుగుదేశం మరియు బీజేపీ మరియు జనసేన, బీజేపీని పక్కన పెడితే తెలుగుదేశం, జనసేన పార్టీల అభిమానులు, కార్యకర్తలు విపరీతంగా దీని మీద ట్రోల్స్ చేసుకుంటూ, చర్చించుకుంటూ, అవమానపరంగా తిట్టుకుంటూ ఉన్నారంటే ఇది దేనికి సంకేతం? మరీ ముఖ్యంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్ గారికి ఇవ్వవలసిందే, దీనికి అర్హుడు నారా లోకేష్ అంటూ పెద్ద ఎత్తున ఒక ప్రచారం మొదలు పెడుతూ డిమాండ్ చేయడంతో ఇది ఇప్పుడు జనసేన నేతలలో కానీ, జనసేన కార్యకర్తలలో కానీ, అభిమానుల్లో తీవ్రంగా కోపాన్ని తెప్పించడంతో సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఈ మధ్య గత 2-3 రోజులుగా దూషించుకుంటూనే వస్తున్నారు. అలాగే ఇప్పుడు నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే రఘురామకృష్ణరాజు గారు కానీ, ముఖ్యంగా మహాసేన రాజేష్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో జనసేన అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్రంగా భగ్గుమన్నాయి. ఎందుకు ఈ విధంగా భగ్గుమన్నాయి అంటే, ఎలక్షన్లలో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి నా తర్వాత ఆయనకి అవమానం జరగకుండా ప్రముఖంగా ప్రాముఖ్యత కల్పిస్తాం కూటమిలో అంటూ డిప్యూటీ సీఎం పదవిని ఒక్కరికే కట్టబెడుతూ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలాగా ఒక్కరికే పదవిని కట్టబెట్టాడు పవన్ కళ్యాణ్ గారికి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీరిద్దరే ఉండేటట్టుగా ఆయన ఏర్పరిచారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 5 ఉప ముఖ్యమంత్రులని ఆయన చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పడంతో దానికి ఒక విధంగా ప్రాముఖ్యత వచ్చిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పదవిని చేపట్టిన తర్వాత ఒక విధంగా అవునన్నా కాదన్నా ఆ పదవికి మాత్రం మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ ఈ పేరు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఈ పేరు రాలేదు. కానీ ఈరోజు ఎందుకు ఈ విధంగా ఆ పదవికి ఎందుకు ఇంత వన్నె వచ్చింది అంటే, ముఖ్యమంత్రి ఒక పార్టీ, ఉప ముఖ్యమంత్రి ఒక పార్టీ అవ్వడంతో ఇది బాగా ప్రాచుర్యంలోకి రావడంతో దీని మీద జనసేన పార్టీ వారు కూడా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకుండటంతో ఎన్నికలు అయిపోయి అధికారం చేపట్టిన 7 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ స్వరం మార్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిని లోకేషన్ చేయాలని చెప్పేసి వారే మాట్లాడుతున్నారంటూ పెద్ద ఎత్తున దూషించుకుండటంతో ఈ పంచాయతీ మొత్తం ఢిల్లీకి చేరింది. ఢిల్లీ పెద్దలు కూడా దీని మీద అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవద్దు, కూర్చొని మాట్లాడుకున్నట్టు ఢిల్లీ వారు కూడా చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ మరీ ముఖ్యంగా జనసేన నేతలు ఏం చెప్తున్నారంటే, నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక విధమైనటువంటి చర్చనైతే లేవనెత్తారు. జనసేన నేత కిరణ్ రాయల్ అనే వ్యక్తి కూడా ఆయన ఒక డిమాండ్ని కూడా పెట్టాడు. కొంతమంది తెలుగుదేశం పార్టీ వారు చెప్తున్నట్టు 3000 కిలోమీటర్ల యోగాలం పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నారా లోకేష్కి ఆశ ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆశ ఉంటుంది, ఆ హక్కు ఆయనకు ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటే, కిరణ్ రాయల్ ఏం చెప్తున్నాడంటే, మాకు కూడా ఆశ ఉంది, మాకు కూడా హక్కు ఉంది, మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశ ఉంది, అయితే ఆ ఆశను నెరవేరుస్తారా? ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి, మా కలను నెరవేర్చండి, కూటమి బాధ్యతగా మాకు కూడా ఎన్నో రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసుకోవాలని కోరిక ఉంది, అది నెరవేర్చండి అంటూ చెబుతూ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్లో కేంద్ర మినిస్టర్గానో, లేకపోతే వేరే ఒక రాష్ట్రానికి ఉపరాష్ట్రపతిగానో, లేకపోతే దేశానికి రాష్ట్రపతిగానో పంపించాలంటూ ఒక విధమైనటువంటి చర్చను లేవనెత్తారు సోషల్ మీడియాలో. అలాగే ప్రజలు చాలామంది కూడా, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ
ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా ఆయన విలేకరుల మిత్రులతో మాట్లాడుతూ కరాఖండిగా ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్కి ఇవ్వవలసిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటే, ముఖ్యంగా జనసేన పార్టీ వారు కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా సీఎం చేయవలసిందే, ఏ అర్హతతో నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి ఇస్తారు అని చెప్పేసి వీరు కూడా పెద్ద ఎత్తున పోటాపోటీగా రసవత్తరమైన రాజకీయంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన ఉన్న సందర్భంగా మరి ఈ దావోస్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి గారు రావడం కోసం ఇంకా 3-4 రోజులు పడుతుంది. కాబట్టి ఈ 3-4 రోజుల్లో ఏ విధమైనటువంటి చర్యలకు కానీ లేకపోతే ఈ చర్చ ఎంత దూరం వెళ్తుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు, మేధావులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ దీనిని ఇంతటితో ఆపేసి పాలన ప్రజల ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకు మంచి చేయాలని, పేద బడుగు మధ్యతరగతి ప్రజలకు మంచి చేయాలని కోరుతూ చాలామంది కోరుతూ ఉన్నారు. అదేవిధంగా వీరు పదవుల కోసం కొట్టుకుంటున్నారే కానీ పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు వస్తూ ఉన్నాయి. మరి దీని మీద ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధమైనటువంటి నిర్ణయం బయటకు చెప్పలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చర్చ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.